రాష్ట్రంలో 98,000 కోట్లతో రోడ్ల నెట్వర్క్ కి ప్లాన్ చేస్తోంది సర్కార్. 2028 కల్లా అత్యుత్తమ రోడ్లున్న రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతామని నిర్ణయించింది. వచ్చే నవంబర్లో హైదరాబాద్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని రోడ్లు, ట్రిప్రార్, బుల్లెట్ ట్రైన్, గ్రీన్ ఫీల్డ్ రోడ్లపై సచివాలయంలో రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నెట్వర్క్ ను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి. 98,000 కోట్ల భారీ వ్యయంతో 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రహదారులున్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. సచివాలయంలో రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం రహదారుల రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించబోతోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచేలా 2026 నవంబర్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 84వ వార్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 36,000 కోట్లతో చేపడుతున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ కోసం రాష్ట్ర వాటాగా 628 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేసినట్టు తెలిపారు. అలాగే 20,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తున్నామని, ఇందుకోసం 500 కోట్లతో ఫ్లైఓవర్లు, బ్లాక్ స్పాట్ల తొలగింపు చేపట్టనున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్మెంట్ ను కూడా ఖరారు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. పర్యావరణ హితంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 8,000 కోట్లు కేటాయించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 3 ఏళ్ల క్రితం వంతెనల నిర్మాణం పూర్తయిన అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 148 కోట్ల నిధులు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్స్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వంతెనలు ఉండి రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సబ్ కమిటీ 300 గ్రామాలకు లబ్ధి చేకూరేలా ఈ నిధులను మంజూరు చేసింది.